ఎంజాయ్ పండగ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫీస్ట్ రూట్ భోజనం కోసం ప్రయాణం. సో ఈ రోజు అయితే మనం ఫేమస్ డాబా అనడం కంటే రెస్టారెంట్ అనొచ్చు, డాబా అనొచ్చు. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఎక్కడికి వచ్చేసాం అంటే రాగం ఫుడ్స్ కి వచ్చేసాం. సో రాగం ఫుడ్స్ మేము చాలా ముందు ట్రై చేసాము, ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాము. సో రాగం ఫుడ్స్ లోకి వెళ్ళి ఈ రోజు అక్కడ అన్ని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీకు మొత్తం చెప్తాము, మొత్తం అన్ని చూపిస్తాం, ప్రాసెస్ తిని మొత్తం రివ్యూస్ అన్ని ఇచ్చి చెప్తాము. సో వెళ్ళిపోదాం పదండి. రాగం ఫుడ్స్ కి ఈరోజు వచ్చేసాం. సో ఇక్కడ టేస్ట్ చేద్దాం. సో మనతో పాటు మన అన్న కూడా ఉన్నారు. చాలా మంది తెలుసు రాగం ఫుడ్స్ ఎస్ఆర్ నగర్ లొకేట్ అయి ఉంది. ఇక్కడ చాలా మంది కాంబో ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ గా కాంబో ఆఫర్స్ ఉన్నాయి, మీకు మెనూ చూపిస్తా కావాలంటే. కాంబోస్ దట్టు అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నప్పుడు మేము వచ్చాము. ఇప్పుడు ప్రిపరేషన్ అంతా చూపిస్తాము. ప్రిపరేషన్ చూడండి, ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత తినేద్దాం. తినేసిన తర్వాత మీరు ఎలా ఉందో చెప్తాను వీడియోకి. స్టే ట్యూన్. హలో గైస్, నేను మీ ఎడిటర్ కమల్. ఈ రోజు మనం రాగం ఫుడ్స్ కి అయితే వచ్చేసాం. సో మనం ఇప్పుడు మేకింగ్ చూద్దాం. వీళ్ళ ఇంగ్రీడియంట్స్ ఆర్గనైజింగ్ బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్పైసెస్ అండ్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్, కరివేపాకు, పుదీనా, క్యారెట్స్ అండ్ బీన్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ ఆ గ్రీన్ చిల్లీలో డిఫరెంట్ కటింగ్, కొత్తిమీర, ఆనియన్ స్లైసెస్, అలా అన్ని ఇంగ్రీడియంట్స్ ముందుగా రెడీ చేసి ఆర్గనైజ్ గా పెట్టుకున్నారు. నాకు బాగా నచ్చింది. ఇక్కడ బటర్ నాన్ మేకింగ్ మీరు చూడొచ్చు. ఆ పిండితో చిన్నగా రౌండ్ పీసెస్ చేసి ఒక సైడ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత హ్యాండ్స్ తోనే స్ప్రెడ్ చేసి ఆ రోటీని ఓవెన్ లో పెట్టారు. లైక్ ఓవెన్ అంటే ఆ టైప్ ఆఫ్ ఓవెన్ కాదు, ఇది స్పెషల్లీ రోటీ మేకింగ్ కోసం. మీరు ఇక్కడ చూడొచ్చు బాటమ్ లో బొగ్గులతో హీట్ జనరేట్ చేస్తున్నారు. లైక్ ఆ హీట్ కి రోటీ ప్రిపేర్ అయిపోతుంది. సో ఆ తర్వాత చిన్న కమ్ములతో బయటకు తీసి బటర్ అప్లై చేస్తున్నారు. బటర్ అయితే మస్త్ అప్లై చేస్తున్నారు. మొత్తం కంప్లీట్ గా ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యేటట్టు బటర్ అప్లై చేస్తారు. ఇంకా నెక్స్ట్ 2 పార్ట్స్ గా కట్ చేసి సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ వెజ్ లో కూడా చాలా ఐటమ్స్ రెడీ చేస్తున్నారు. సాంబార్, పప్పు, కాజు, పన్నీర్, అలాగా వెజ్ ఐటమ్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ 65 మేకింగ్. ముందుగా చిన్న చికెన్ పీసెస్ ని డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత ఒక సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బాండెల్ లో ఆయిల్, ఆనియన్, గార్లిక్, చిల్లీ, కరివేపాకు అలా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఫ్రై చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు రెడీ చేసుకున్న టొమాటో పేస్ట్ వేశారు. వాయమ్ము అన్న, ఏందన్న ఇదే? కొంచెం ముందుంటే నా ఫోన్ అస్సాం అయిపోయేది. ఈ అన్న నన్ను భయపడడానికి ఉన్నట్టున్నారు. కానీ మనం భయపడుతున్నట్టు అన్నకు తెలియకూడదు, అదే మ్యాజిక్. నేను కన్ఫర్మ్ అది మాడిపోయింది అనుకున్నా, బట్ తర్వాత అర్థమైంది దానికి ఏం కాలేదని. అప్పుడు రియలైజ్ అయినా అది ఒక ఆర్ట్ ఆఫ్ స్టైల్ మేకింగ్ అది. ఆ తర్వాత అన్ని స్పైసెస్ యాడ్ చేశారు, మిక్స్ చేసి కొన్ని సాసెస్ కూడా యాడ్ చేశారు. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ ని యాడ్ చేసి ఫ్రై చేశారు. సో ఫైనల్లీ చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. ఈ ఒక్క చికెన్ 65 కోసం ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంది అనుకోలేదు. ఎనివే 65 అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ ఐటమ్ బిర్యానీలో స్టార్ మార్క్ పెట్టారు. వావ్. ఆ తర్వాత గీ కూడా ఓవరాల్ గా యాడ్ చేశారు. సో లైట్ గా మిక్స్ చేసుకొని లైక్ వైట్ రైస్ అండ్ మసాలా రైస్ కొంచెం సపరేట్ చేసుకొని బౌల్ లో సర్వ్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. సో ఫైనల్లీ కూడా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ పార్సల్స్ కి ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు ఆనియన్స్, రైతా, చట్నీ ఇవన్నీ ప్యాక్ చేసి రెడీగా పెట్టుకున్నారు. మెయిన్ గా ఓనర్ గారికి అండ్ ముఖ్యంగా సీనియర్ చెఫ్ వీళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. వీళ్ళే ఫుల్ సపోర్ట్ ఇచ్చి మాకు దగ్గరుండి అన్ని చూపించారు. రియల్లీ థ్యాంక్స్ టు దెం. మన సీనియర్ చెఫ్ తో కన్వర్సేషన్ ఉంది, మిస్ అవ్వకండి. ఇక్కడ ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్స్, డెజర్ట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా స్పెషల్ ఏంటంటే కూల్ డ్రింక్స్ లో మీకు గ్లాస్ బాటిల్ వస్తుంది. ఎంతైనా గ్లాస్ బాటిల్ ఉండే కిక్ ప్లాస్టిక్ బాటిల్ రాదు.
ఫైనల్లీ మెనూ. ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్ ఉన్నాయి. రోటీస్, వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ కాంబో, రోటీ కాంబో అండ్ ఫైనల్లీ స్వీట్స్. సో మీకు ఇక్కడ నచ్చింది ట్రై చేయొచ్చు. ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. స్టూడెంట్స్ అవ్వచ్చు, బ్యాచిలర్స్, ఎంప్లాయీస్, ఫ్యామిలీస్ ఎవరైనా అవ్వచ్చు. అందరు ఇక్కడ తింటున్నారు. ఇక్కడ సర్వింగ్ అండ్ మెయింటెనెన్స్ కూడా గుడ్ అండ్ డీసెంట్. తప్పకుండా ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఇంకా మన ఫ్రెండ్ హర్ష దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. తదూర్ రోటీ, ఆఫ్ఘనీ చికెన్ ఇక్కడ స్పెషల్ అంట. బటర్ నాన్, తదూర్ రోటీ వచ్చింది. సో అది టేస్ట్ చేసి చెప్తాము. సో ఎలా ఉందో ఏంటో అని. ఫుల్ బటరీ గైస్, మీకు తెలియట్లేదు కానీ బటర్ అలా కాస్తుంది. టేస్ట్ భోజనం కోసం ప్రయాణంలో ఫస్ట్ బైట్ మీతో నేను. ఇంకో బైట్, మనకు ఒక బైట్ లో చూసారు. ఇంకో బైట్. తదూర్ రోటీ, బటర్ నాన్ ఆన్ పాయింట్ ఉంది. బటర్ నాన్ చాలా బాగుంది. ఆఫ్ఘనీ చికెన్ అయితే టూ గుడ్ ఉంది. ఆ స్పైసెస్ ఎక్స్ట్రా స్పైసీ లేకుండా మీ మైల్డ్ స్పైసీతోనే ప్రిపేర్ చేశారు. చాలా బాగుంది. ఇంకా ఆమ్లెట్, అవి చికెన్ పీసెస్ అన్ని చాలా టెండర్ గా కుక్ అయినాయి. తప్పకుండా రోటీస్ ట్రై చేసే వాళ్ళు చేయండి. మధ్యాహ్నం పూట రోటీస్ భలే ఉంటాయి. మీరు ట్రై చేయాలి కానీ. తందూర్ రోటీ గైస్. సో తందూర్ రోటీ చాలా బాగుంది గైస్. నెక్స్ట్ బిర్యానీ రాను. బిర్యానీస్ వెళ్ళిపోదాం. ఫర్ ది రైట్ మూమెంట్ బిర్యానీ మీకోసం. नाम क्या है? ना मेरा नाम पाशा भाई है ना। बादशाह भाई, हाँ, आपने कहा कितने साल से काम कर रहे हैं इधर? मैं यहाँ पे कम से कम 3 इयर्स कंप्लीट हो गया। 3 years. 4 इयर्स रनिंग चल रहा था। 4 years रनिंग हो रहे हैं. हाँ, और शेफ बनने के लिए आप कौन से इंस्पिरेशन होते हैं? आपको कौन से इंस्पिरेशन है शेफ अपने बनने को के? बनने के लिए बोलता तो पर फूड काम करने के लिए तो लेते ना, पापा का इंस्पिरेशन रहते हैं, चाचा का इंस्पिरेशन रहते हैं. वैसा तो अपने सर्कल में बहुत जने समझो उनको देख के अपन आ गए होटल पे। हाँ, होटल फील्ड में आ जाते आएगा उसके बाद स्टार्टिंग असिस्टेंट करते करते मास्टर बने थे। हैं. मास्टर बन. मिनिमम अपन नहीं बोलते भी 13-14 इयर्स हो गया शेफ लाइन में आ जाए। शेफ लाइन में आ जाते. 13 years अटे गाइस. 13 years शेफ लाइन में वर्क చేశారు रहता. ये होटल काम करने के पहले किधर काम किया? ओल्ड सिटी में काम करा। Old city. बहुत जगह। మీరు ఓల్డ్ సిటీలో బిర్యానీ ట్రై చేయాలి. బట్టలు చెప్పేసుకుంటారు. చెప్తున్నా, ओल्ड सिटी में ट्राई చేయాలి. आप एक अच्छे बिरयानी सर्व करने पे आपको क्या अच्छा क्या पसंद रहता है वो सर्विंग करने का? सर्विंग करना कस्टमर सेटिस्फाइड हाँ. हो जाए तो बस है ना, वही तो है ना। कितना अपने को यहाँ पे गली में चल रहा बोले तो मेन इम्पोर्टेंट अपना टेस्ट अच्छा है बोल के। टेस्ट अपने स्टाफ जो भी है पूरा फ्रेंडली रह जाता है यहाँ पे। ఓకే. ऐसा कोई नहीं रहता असल में। ఇట్లా ఎప్పుడైనా చెఫ్స్ వాళ్ళు అనేవాళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమే వాళ్ళు ఫుడ్ వదులుతారు. వాళ్ళకి మనీ కాదు, ఆర్ ఎల్స్ ఇంకేమి కాదు. వాళ్ళకి ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. వాళ్ళు తిన్నప్పుడు హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అదే ఎక్కువ బూస్ట్ ఇస్తుంది. అది కన్ఫర్మ్ ఉంటుంది, పక్కా ఉంటుంది. సో आप किस में बात आपको बिरयानी में और कैसे बिरयानी आप स्पेशल अपन ना, स्पेशल तो मटन दम, चिकन दम बिरयानी तो स्पेशल रहता है हमारा। तो वो तो अपना पुराना स्टाइल है। पुराने यहाँ पे फिर नया यहाँ पे क्या न्यू सिटी है ना, हाँ यहाँ पे लॉलीपॉप बिरयानी, बोनलेस बिरयानी, फ्राई फिश बिरयानी बोलते पूरे दे रहे सकते। और स्पेशली हमको फ्रांस बिरयानी कंपल्सरी बताते हैं। సీ ఫుడ్ ఉందంట సీ ఫుడ్ బిర్యానీ, మటన్, చికెన్, ఇంకా చాలా మంది కొన్ని చైనీస్ కూడా ప్రిఫర్ చేస్తారు. లాల్పా బిర్యానీ, అవన్నీ బిర్యానీ అని ట్రై చేస్తారు. సో అవి కూడా ఉన్నాయంట. సో ఆయన ఇక్కడ 15 years ఇండస్ట్రీలో ఉండి ఇప్పుడు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వండుతున్నారంటే ఆ చెయ్యి మామూలు చెయ్యి కాదు. అది నాకంటే ముందు చాలా మంది క్రియేటర్స్ వచ్చారు. अब आने के बाद पहले सारे कोई भी क्रिएटर आपके से बात किया? बात तो नहीं अपन हाँ, बात किया. మనమే ఫస్ట్ గైస్, చెప్తా మాట్లాడడం మనే ఫస్ట్. మనం అందరినీ తీస్తాం కానీ చెప్తే చాలా మంది మనం చెప్పు తీస్తాం. మన చెప్పు ఇంపార్టెంట్. చెప్పు అతను వండే చెయ్యి ఇంపార్టెంట్ మనకి. చెప్తున్నా గైస్, చెప్ అనేటోడే దీనికి మెయిన్ పిల్లర్. తర్వాత ఏదైనా చెప్ కరెక్ట్ గా ఉంటే మీకు ఫుడ్ క్వాలిటీ అలానే ఉంటది, ఫుడ్ టేస్ట్ కూడా అలానే ఉంటది.
ఆయన ఇలా చేయబట్టే మేము వచ్చినప్పుడు ఇప్పటికి టేస్ట్ ఏం మారలేదు, సేమ్ అలానే ఉంది. టేస్ట్ మారుంటే నేను చెప్పేటోని కానీ టేస్ట్ ఏం మారలేదు. ఇప్పుడు చెప్తున్నా కదా, మొన్న రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ వచ్చి తిన్నాము ఏదో పని మీద. అప్పటికి టేస్ట్ అలానే ఉంది, మేము ఫస్ట్ తిన్నప్పటికి ఇప్పటికి. సో చెప్పనే ఆశా భాయ్ आपको इतना पूरे जारों को आप सर्विंग कर रहे हैं ना बिरयानी, उसको हैट्स ऑफ करने का आपके చికెన్ బిర్యానీ గైస్ ఇప్పుడు వచ్చింది. ये सुपर आना సో బిర్యానీ టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చెప్తాము. అన్నకే చెప్పేద్దాం డైరెక్ట్. ఫస్ట్ నార్మల్ బిర్యానీ రైస్ తిందాం. బట్ బిర్యానీ ఆ స్మెల్ కూడా చాలా బాగుంది గైస్. అరోమా మాత్రం ఇక్కడికి వస్తుంది, చాలా బాగుంది. ఆ నైఫ్ ఫ్లేవర్ కానీ ప్రతి తెలుస్తుంది. ఓమా ఓమా ఏమైనా అనుకోండి కానీ బిర్యానీ మాత్రం అద్దిపోయింది. చికెన్ బిర్యానీ సూపర్. అచ్చే इतना बहुत कैसा स्पाइसी ज्यादा नहीं ना, ओल्ड सिटी स्टाइल का बिरयानी है समझो अपने। पूरा आदमी तेलुगु में बोलते ना एक्वा घाट उंडा तो हिंदी में भी मालूम हो जाते हैं. బిర్యానీ खाने तो హైదరాబాద్ చెప్తున్నా గైస్, బిర్యానీ తినాలంటే చాలా మంది డిఫరెంట్ బిర్యానీ ట్రై చేస్తారని. హైదరాబాద్ బిర్యానీ కొట్టే బిర్యానీ ఎక్కడ లేదు. ఇది నేను ఎక్కడ రాసిస్తాను. ఇది डेडली कॉम्बिनेशन. हमारे पास स्पेशल कांबो ज्यादा चलता है ना, जैसे कि मटन फ्राई ఇక్కడ కాంబోసే పక్కా. 2 मेंबर्स के लिए फुल हो जाता 2 है। మెంబర్స్ కాంబో ఆర్డర్ ఇచ్చుకొని తింటే ఫుల్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు అయితే 2 కాంబోస్ ఆర్డర్ చేయాలి, అది వేరే విషయం. కానీ నార్మల్ పర్సన్స్ మీడియం గా తినేటోళ్ళకి ఒక ఇద్దరు వస్తే ఒక కాంబో సెట్. నేను చూస్తున్నాను ఇప్పుడు ఏమొచ్చిందానా, లాలీపాప్ బిర్యానీ. చాలా మందికి మా ఫ్రెండ్ కూడా ఉంటాడు లాలీపాప్ బిర్యానీ పిచ్చివాడికి. వాడి ఇంటి దగ్గర పక్కన ఒక ఏమంటారు బేకరీ ఉంటది, ఆ బేకరీలో బిర్యానీస్ అమ్ముతారు. లాలీపాప్ వారానికి 3 రోజులు లాలీపాప్ బిర్యానీ తింటాడు. పక్క చెప్తున్నా, వాడిని ఒక రోజు వీడియోలో చూపిస్తా మీకు లాలీపాప్ బిర్యానీ తినేటప్పుడు. లాలీపాప్ బిర్యానీ తిని చెప్తాం గైస్. నేను లాలీపాప్ బిర్యానీ పెద్ద ఫ్యాన్ కాదు, నాకు మొత్తం ఓన్లీ చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. ఇది కూడా తిని చెప్తాం. బిర్యానీ లాలీపాప్ తింటుంటే ఆ ఫ్లేవర్, ఏమంటారు ఆ వెజిటేబుల్స్ మొత్తం చాలా బాగుంది. మెయిన్లీ జెన్జీ కిడ్స్ కి లాలీపాప్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మీకు చెప్తున్నా, లాలీపాప్ బిర్యానీ కూడా సూపర్ ఉంది నాగంపట్లో. మీరు డెఫినెట్ గా వచ్చి ట్రై చేయండి. ఇవన్నీ సింగిల్ గా తినాలి, డబ్బులు ఎక్కువైపోతే అనుకోవద్దు. ఇవన్నీ కాంబోలో వస్తాయి. కాంబో గైస్, చికెన్ బిర్యానీ వేసాము, లాలీపాప్ బిర్యానీ కూడా వేసాము. ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీకి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఐ హావ్ టెల్ ఇట్ నౌ అంటానేమో, లేదు తినేసి మీకు చెప్తాను. ప్రాన్స్ బిర్యానీ ఇక్కడ కూడా బాగున్నాయి. ప్రాన్స్ పెద్ద ఉన్నాయి, చిట్టి ప్రాన్స్ ఉంటాయి అనుకున్నా, పెద్ద ప్రాన్సే. ప్రాన్స్ సైజ్ చూడండి. ఆల్రెడీ ఫీస్ట్ రూట్ భోజనం కోసం ప్రయాణంలో ప్రాన్స్ బిర్యానీ ఫస్ట్ బైట్ మీతో నేను ట్రై చేద్దాం పదండి. ఇది సేమ్ ఉంటాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. డిఫరెంట్ ఉన్నాయి. ఇది సపరేట్ టేస్ట్, ఇది సపరేట్ టేస్ట్, ఇది సపరేట్ టేస్ట్. 2-3 సపరేట్ టేస్ట్ ఉన్నాయి. ప్రాన్స్ పెట్టుకొని తిని చూద్దాం. స్వర్గం అనే పేరుకి ఫుడ్ అనేది మరో పేరు. చాలా బాగుంది గైస్. ఏం బాగుంది గైస్, మీరు ఏం చేస్తారంటే మంచిగా అన్ని మర్చిపోయి టెన్షన్స్, చాలా మంది ప్రతిదీ టెన్షన్ తో బాధపడుతుంటారు. టెన్షన్స్ ఏం పెట్టుకోండి, ఏది అలానే అవుతుంది. రండి, హర్షగడ్ మోటివేషన్ అనుకోండి.
రండి కూర్చోండి, మంచి బిర్యానీ తినేసి థమ్స్అప్ వేసుకొని బాధలన్నీ మర్చిపోండి. నేనే చెప్పిన, మాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక బిర్యానీ తినేసి అన్ని మర్చిపోతాం. అవన్నీ ఎలా ఫేస్ చేయాలనేది ఆలోచిస్తాను. రిజల్ట్ దేవుడి దేవుడు, దేవుడికి వదిలేస్తాం. ప్రయత్నం మన వంతు, రిజల్ట్ దేవుడు వంతు. అంతే గైస్, ఏదైనా అంతే, మీరు ఏ పనిలో ఉన్నా అంతే. సో ఇదండి రాగం ఫుడ్స్ లో ఇవన్నీ ట్రై చేసాం. టోటల్ ఓవరాల్ గా రాగం ఫుడ్స్ కి మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే, అంత ఆలోచిస్తున్నా అనుకోకండి. ఫుడ్, అంబియన్స్, ప్రిపరేషన్ అన్ని చూసాము. వాళ్ళు మమ్మల్ని దగ్గరుండి మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో అంతా బాగుంది. మమ్మల్ని కూడా అలా రిసీవ్ చేసుకోరు కదా అనుకోకండి, మిమ్మల్ని కూడా అలా రిసీవ్ చేసుకుంటారు. టోటల్ రాఘవ్ ఫుడ్స్ మేము ఇచ్చే రేటింగ్ 9/10. తప్పేం లేదు, చాలా బాగుంది. మీరు ఎక్కువ స్పైసీ ఉంటుందేమో, నాన్ స్పైసీ లవర్స్ కి హెవెన్ ఫుడ్. మీరు కావాలంటే అడిగి, నాకు స్పైసీ ఫుడ్ కావాలంటే స్పైసీ ఫుడ్ ఇస్తారు. సో ఇదండి, ఫీస్ట్ షూట్ లో మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు వచ్చేస్తాం. ఫీస్ట్ షూట్ భోజనం కోసం ప్రయాణంలో సైనింగ్ ఆఫ్. నేను మీ హర్ష విత్ కమల్. చూడండి గైస్, లాస్ట్ కి మన వీడియో అయిపోయిన తర్వాత ఎడిటర్ తింటున్నాడు. ఎడిటర్ ఏముంది, ఎడిటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఛానల్ పార్ట్నర్ కమ్ అన్ని A to Z. ఎలా ఉంది చెప్పు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది కానీ నాకు స్పైస్ అనిపిస్తుంది. బాగుంది కానీ నాకు స్పైస్ అనిపిస్తుంది. స్పైసీ అనిపిస్తుందా? అంటే నా వరకు మిగతా వాళ్ళకి పెట్టారు. ఎలా ఉంది అంతా, అంబియన్స్, రిసీవింగ్ అంతా? మనకి చెఫ్ చాలా హెల్ప్ చేసింది. చెఫ్ పాషాకి షార్ట్ అవుట్ గైస్, షార్ట్ అవుట్ ఫర్ పాషా అన్న. ఇది మాత్రం నిజం. పాషా అన్నకి మీరు షార్ట్ అవుట్ చేయాల్సిందే, ఎందుకంటే చాలా హెల్ప్ చేశాడు పాషా అన్న. సో మీరు రాగం ఫుడ్స్కి వచ్చి ట్రై చేయండి పక్కా. సో ఫైనల్ బడ్జెట్ మన కమలే చెప్తారు, చూడండి. చెప్పుడాలి. చెప్పినా కానీ సార్ అంతేనా?